ధీరజ్ని ఇంటి నుండి బయటకు పంపమన్న శ్రీవల్లికి ఊహించని షాక్ ఇచ్చిన నర్మద. ఇంతకు ఏం జరిగింది? అసలు ధీరజ్ని ఇంటి నుండి బయటికి పంపించమని శ్రీవల్లి చెప్పడమేంటి? మరి శ్రీవల్లికి ఊహించిన షాక్ నర్మద ఏమిచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమన్న తర్వాత అసలు బ్యాలెన్స్ ఎంత ఉందో అన్న విషయం అడిగేసరికి బ్యాలెన్స్ ఇంకా ఇంత ఉంది సార్ అని చెప్పనేసరికి అదేంటి ఇన్ని డబ్బులు కదా ఉండాలి, ₹1,00,000 డిఫరెన్స్ వస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే అదేంటి సార్ మొన్న మీ అబ్బాయి ధీరజ్కి ₹1,00,000 మీరు ఫోన్పే చేశారు కదా, ఇందులో ట్రాన్సాక్షన్స్లో కనిపిస్తుంది అని చెప్పి మేనేజర్ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ₹1,00,000 ధీరజ్కి నేను ఫోన్పే చేశానా? అయినా వాడికి నేను ఎందుకు ₹1,00,000 చేస్తాను? ₹1,00,000 చేయవలసిన అవసరం ఏముంది? సరే మళ్ళీ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి మావయ్య అని చెప్పనేసరికి ధీరజ్ ఉన్నాడా అనగానే ఉన్నాడు మావయ్య అని చెప్పనేసరికి ధీరజ్ మరిది గారు అని చెప్పనగానే ధీరజు ఇటు ప్రేమ అందరూ కూడా వస్తారు. ఇంకా నర్మద ఇటు సాగరు వీళ్ళంతా కూడా వస్తారు. ఏంటి నాన్న అని చెప్పనేసరికి ఏంట్రా నువ్వు నా ఫోన్లోంచి ₹1,00,000 తీసుకున్నావా అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడే బ్యాంక్ వెళ్ళాడు కదా, బ్యాంక్ నుంచి సరాసరి ఇంటికి వచ్చేస్తాడు. డబ్బులు తన దగ్గర పెట్టుకోవడం ఎందుకులే, బీరువాలో పెడితే ఒక 2 days తర్వాత మళ్ళీ డిపాజిట్ చేయొచ్చు, రేపు సండే కదా అన్న ఉద్దేశంతో ఇంటికి అమౌంట్ తెచ్చేస్తాడు. తెచ్చేసేసరికి అది నాన్న అని చెప్పాను కానీ చెప్పరా నువ్వు నా అకౌంట్ నుంచి ₹1,00,000 ట్రాన్స్ఫర్ పెట్టుకున్నావా అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ మామయ్య గారు అలా అడుగుతుంటే చెప్పరేంటి మరిది గారు, మీరు ₹1,00,000 ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారా? బ్యాంక్ మేనేజర్కి ఫోన్ చేస్తే బ్యాంక్ మేనేజర్ చెప్పాడు మీ చిన్న కొడుక్కి ₹1,00,000 ట్రాన్స్ఫర్ పెట్టారు అని. మీరేమో ఏం చెప్పట్లేదు ఏంటి మరిది గారు అంటే మీరు దొంగతనం చేసి మామయ్య గారికి తెలియకుండా ₹1,00,000 తీసేసుకున్నారా ఏంటి అని చెప్పనేసరికి అది కాదు వదినా అని చెప్పాను కానీ మరి ఏంటి మరిది గారు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారేంటి, సమాధానం చెప్పండి అని చెప్పనేసరికి అది కాదు మరిది గారు అని చెప్పాను కానీ ఏంటి అంటే మీరు నిజంగానే డబ్బులు తీసేసుకున్నారనమాట అని చెప్పనగానే అది కాదు వదినా అని చెప్పనేసరికి ధీరజ్ నేను అడుగుతున్నాను ₹1,00,000 నా అకౌంట్లోంచి ఎందుకు తీసుకున్నావు, ఏ అవసరం మీద తీసుకున్నావు? నీకంత అవసరం ఉంటే నాతో ఒక మాట చెప్పాలి కదా, నన్ను అడగకుండా నా పర్మిషన్ లేకుండా నా ఫోన్లోంచి నా అకౌంట్లోంచి డబ్బులు తీసుకోవడం ఏంటి చెప్పు అని చెప్పనేసరికి అది కాదు నాన్న అవసరమయ్యుండి తీసుకున్నాను, అవి అమౌంట్ కూడా నా దగ్గరే ఉన్నాయి అని చెప్పనేసరికి అవసరమయ్యుండి తీసుకున్నావు, అమౌంట్ నీ దగ్గర ఉందా లేదా నేను అడగడం లేదు, నా అకౌంట్లోంచి నాకు చెప్పకుండా నువ్వెందుకు డబ్బులు తీసుకున్నావు, నువ్వు నీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అంటే మొన్న నువ్వు నా దగ్గర కూర్చుని చేసిన పని ఇదేనా అంటే నువ్వు కావాలని ఇదంతా చేసావన్నమాట, నువ్వు కావాలని డబ్బులు నా అకౌంట్లోంచి తీసుకున్నావన్నమాట, నాకొక్క మాట కూడా చెప్పకుండా మా నాన్న చదువుకోలేదు, మా నాన్న అకౌంట్లోంచి డబ్బులు తీసేసినా మా నాన్నకి ఏం తెలీదు అని అనుకున్నావా? నన్ను ఒక తెంగరవాడిని చేసి నువ్వు మాత్రం డబ్బులు తీసుకుని జాగ్రత్త పెట్టుకున్నావు, నేనేమో పిచ్చివాళ్ళవేమీ నాకు తెలియక నువ్వు డబ్బులు తీసి 3 రోజులైనా సరే నేను చూసుకోలేదు, ఇప్పుడేదో కామాక్షి వచ్చి డబ్బులు అడిగిందనేసరికి మేనేజర్కి ఫోన్ చేసి ₹1,00,000 ట్రాన్స్ఫర్ పెట్టమండంతో బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెక్ చేయించేసరికి ఇంత ఉందని తేలింది. అదేంటి ₹1,00,000 డిఫరెన్స్ వస్తుంది అని ఆలోచిస్తే మేనేజర్ చెప్పాడు మీ చిన్న కొడుకు ధీరజ్కి డబ్బులు ట్రాన్స్ఫర్ పెట్టారు కదా, ఆ విషయం మర్చిపోయారా అని. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు, అంటే మొన్న నువ్వు నా దగ్గరికి వచ్చి కూర్చుని ఆ రోజు నా ఫోన్ కనపడలేనప్పుడు నువ్వే ఫోన్ తీసుకుని ₹1,00,000 ట్రాన్స్ఫర్ పెట్టుకున్నావన్నమాట, ఇప్పుడు అంతా అర్థమవుతుంది అని చెప్పనేసరికి అది కాదు నాన్న ఫ్రెండ్కి అవసరం అనిపిస్తే అనగానే నీ ఫ్రెండ్కి అవసరం అయితే నా దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ ఫ్రెండ్ కోసం మీరు డబ్బులు దొంగతనం చేశారా మరిది గారు, ఈరోజు ₹1,00,000 అయిపోయింది, రేపన్న రోజున 10 లక్షలు అవుతుంది, ఆ తర్వాత 20 లక్షలు అవుతుంది, మీ ఫ్రెండ్ కోసం బ్యాంకులు దొంగతనాలు చేసేస్తారా? ఇప్పుడు మామయ్య గారిది కాబట్టి మామయ్య గారు ఏమనకపోవచ్చు, అదే బయట వాళ్ళు ఎవరింటి దగ్గరైనా ఇలా దొంగతనం చేస్తే అచ్చు బాబోయ్ ఇంకేమైనా ఉందా, మన ఇంటి పరువు పోయినట్టే,
ఇంటి పరువు పోయిన వాళ్ళని ఇంట్లో ఎందుకు ఉండనివ్వాలి మావయ్య గారు? మీ పరువు తీసి ఇంటి పరువును తీసిన వాళ్ళని ఇంట్లో అస్సలు ఉండనివ్వకూడదు. ప్రేమను పెళ్లి చేసుకున్నప్పుడే మీరు బయటికి గింటేయాలనుకున్నారంట కదా. కానీ అప్పుడు ధీరజు ఏదో బ్రతిమాలడం వల్ల ఉంచుకున్నారు. ఇప్పుడు ధీరజు మీ దగ్గర నుంచే దొంగతనం చేశాడు, తండ్రి దగ్గర నుంచే దొంగతనం చేశాడు. రేపన్న రోజున మా ఆయన దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉంటాయి, మా నగలున్నాయి, ఏ ఒకటి దొంగతనం చేసి తీసుకువెళ్ళడానికి గ్యారంటీ ఏంటి? ఇలాంటి వాడిని అస్సలు ఇంట్లో ఉంచడానికి వీల్లేదు మావయ్య గారు. ఇంట్లోంచి బయటికి పంపేయాలి. ఇంట్లో ఉంచితే చాలా పెద్ద ప్రమాదాలే జరుగుతాయి. ఇంట్లో ఉండడం వల్ల ఏమైనా పోవచ్చు, ఏదైనా జరగచ్చు. వద్దు మావయ్య గారు, వద్దు. అచ్చు బాబోయ్, ఒక్క క్షణం కూడా మరిది గారిని ఇంట్లో ఉంచడానికి వీల్లేదు. పంపించేసేయండి, ఇంట్లోంచి పంపించేసేయండి అని చెప్పనేసరికి, ఏంటమ్మా వల్లి, ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లోంచి పంపించామని నువ్వు చెప్పడం ఏంటి? అయినా నా భర్త నిర్ణయం తీసుకుంటారు కదా, నువ్వు మాట్లాడడం ఏంటి అనగానే, అచ్చు బాబోయ్, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు? నేను ఇంటి పెద్ద కోడల్ని. ఇంటి పెద్ద కోడలుగా నాకు ఆ మాత్రం బాధ్యత లేదా? ఇంటి పెద్ద కోడలుగా నేను బాధ్యత తీసుకోలేనా? ఇంట్లో ఇన్ని గొడవలు, ఇన్ని సమస్యలు పడుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? వల్లి అక్క, నువ్వు లిమిట్స్ క్రాస్ చేస్తున్నావు. మామయ్య గారే నిర్ణయం తీసుకుంటారు. నువ్వెందుకు అంత చెప్తున్నావు? నువ్వెందుకు నిర్ణయాలు తీసుకుంటున్నావు అని చెప్పనేసరికి, అది కాదు అని చెప్పనగానే, అచ్చి బాబోయ్, అలా అంటావేంటి నర్మదా? నేను ఇంటి పెద్ద కోడలుగా ఇంటి పరువు పోకుండా కాపాడుకోవాలి కదా. అది నా బాధ్యత నర్మదా అని చెప్పనేసరికి, అక్క, మామయ్య గారు అత్తయ్య గారు నిర్ణయం తీసుకుంటారు. అయినా మరిది గారు ఏమీ దొంగతనం చేయలేదు, అవసరానికి తీసుకున్నారు. అయినా ₹1,00,000 మరిది గారు ఇచ్చేద్దామనే కదా తన దగ్గర కూడా పెట్టుకున్నారు. దొంగతనం చేసే మనిషి అయితే ఇస్తాడా? అది అర్థం చేసుకోకుండా అయినా బయట వాళ్ళ దగ్గర ఎక్కడా తీసుకోలేదు కదా అని చెప్పనేసరికి, అచ్చు బాబోయ్, నువ్వు బాగానే ఉన్నావు నర్మదా. అంటే ధీరజ్ మరిది గారు చేసింది నువ్వు తప్పు కాదు, కరెక్టే అని నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావా? అచ్చు బాబోయ్, అంటే ఇంట్లో దొంగతనాలు చేసినా సపోర్ట్ చేస్తారన్నమాట, తప్పులు చేసినా సపోర్ట్ చేస్తారన్నమాట. ఏంటి మావయ్య గారండి, ఏం మాట్లాడట్లేదు? ధీరజ్ మరిది గారు దొంగతనం చేశారండి మీ దగ్గర. ఇప్పుడు దొరికారు కాబట్టి ₹1,00,000 తిరిగి ఇచ్చేయడానికే నా దగ్గర పెట్టాను అని చెప్పారు. ఒకవేళ మీరు చూసుకోకపోయి ఉంటే, మీరు అమాయకత్వంతో నమ్మేసి ఉంటే, చూసుకోకుండా ఉంటే ఎంత ఇబ్బంది అయిపోయిండేది. అచ్చు బాబో, ఇలా అయితే చాలా కష్టం కదా మామయ్య గారండి. అమ్మ వల్లి, నువ్వు సైలెంట్గా ఉండు. అయినా వాడి తీసాను అవసరానికి అని చెప్తున్నాడు కదా అని చెప్పనేసరికి, అయ్య బాబోయ్, ఇంట్లో చిన్న మరిది గారిని అందరూ భలే సపోర్ట్ చేస్తున్నారు. ఇటు నర్మదా సపోర్ట్ చేస్తుంది, అటు అత్తయ్య గారు సపోర్ట్ చేస్తున్నారు. చిన్న మరిది గారు మాత్రం తప్పులు చేస్తున్నా పర్వాలేదన్నమాట అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గానే నిలబడిపోతాడు రామరాజు. ఇంకా అలా నిలబడిపోయేసరికి, అచ్చు బాబోయ్, ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా తెలుస్తుందండి? ఎన్ని తప్పులు చేసినా చిన్న మరిది గారు చేసింది కరెక్టే అని అంటున్నారు. మామయ్య గారండి, చిన్న మరిది గారు చేసింది తప్పండి, ఇంట్లోంచి బయటికి పంపించేయండి. నేను ఇంటి పెద్ద కోడల్ని, ఇంటి పెద్ద కోడలుగా నాకు ఆ బాధ్యత ఉంది. ఇంటి పరువును కాపాడవలసిన బాధ్యత నాకెంతైనా ఉంది. అందుకే మీరు మీ మనసులో ఉన్న మాటను నేను చెప్పేస్తున్నాను మామయ్య గారండి అని చెప్పనేసరికి, వల్లి అక్క కంట్రోల్లో ఉంటే బాగుంటుంది, లేదంటే మాత్రం అని చెప్పాను. కానీ ఏంటి నర్మదా, ఏం మాట్లాడుతున్నావు? అచ్చు బాబోయ్, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా మామయ్య గారండి అంటూ మాట్లాడేసరికి, నర్మదక్క వల్లి అక్క కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఏమీ ధీరజ్ దొంగతనం చేయలేదు కదా, ధీరజ్ గురించి ఎందుకంత తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పనేసరికి, తప్పుగా నేను మాట్లాడడం లేదు, తప్పు చేశాడు కాబట్టే మాట్లాడుతున్నాను అని చెప్పనగానే, వద్దు వదిలే అక్క, ఎందుకు, మామయ్య గారు నిర్ణయం తీసుకుంటారు. అయినా మరిది గారు తన ఫ్రెండ్కి అవసరమనే కదా ₹1,00,000 తీసుకున్నారు. పైగా ₹1,00,000 కూడా తీసుకుని వచ్చేశారు. మరి ఇంకెందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడకు, వదిలేసేయి అని చెప్పనేసరికి, ఒక్క నిమిషం అందరూ ఆపుతారా అని చెప్పాను. కానీ అచ్చు బాబోయ్, అలా అంటారేంటి మామయ్య గారు? అంటే మీరు చిన్న మరిది గారు చేసిన తప్పుకి మీరు శిక్ష విధించరా అని చెప్పనేసరికి, ఇంకా నర్మదకు పిచ్చ కోపం వస్తుంది. కోపం వచ్చి చెంప చెల్లుమనిపిస్తుంది. ఏంటి, ఇందాక నుంచి ధీరజ్ తప్పు చేశాడా?
తప్పు చేశాడు అంటున్నావు. ధీరజ్ ఏం తప్పు చేశాడు? నువ్వు చేసిన తప్పుల కంటే ధీరజ్ ఎక్కువ తప్పులు చేశాడా? నువ్వు చేసిన మోసం కంటే ధీరజ్ ఎక్కువ మోసం చేశాడా? ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నా, వద్దక్క, వద్దు, వదిలే అని. అయినా వినిపించుకోకుండా ఓ తెగ సాగదీస్తున్నావేంటి? బయటికి గెంటేయాలి అని ఓ తెగ రాద్ధాంతం చేస్తున్నావేంటి? బయటికి గెంటేయడమేంటి? ఇంట్లో ఉన్న మనిషిని బయటకు గెంటేయాలా? ఎంత అవసరం వచ్చుంటే తన తండ్రి దగ్గర దొంగతనం చేసుంటాడు. అది అర్థం చేసుకోకుండా నువ్వేదో చిన్నదాన్ని పెద్ద ఇష్యూ చేసావు. పైగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి వచ్చేసాయి. అవి బ్యాంక్ అకౌంట్లో వెయ్యడానికే వెళ్ళాను, కానీ సమయం అయిపోయింది కాబట్టి వచ్చేసాను అని చెప్పాడు. అది వినిపించుకోకుండా అదే పట్టుకుని పదే ఇంట్లోంచి బయటికి పంపించేయండి అంటూ ఎలా మాట్లాడుతున్నావు వల్లి అక్క? ఇంట్లో మనిషే కదా, ప్రేమ మన తోటికోడలే కదా, వాళ్ళని ఇంట్లోంచి బయటకి ఎందుకు పంపించేయాలి? మనకి ఇంట్లో హక్కు అధికారం ఉన్నట్టుగానే వాళ్ళకి ఇంట్లో హక్కు అధికారం ఉంది. నీకంతగా ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో. అయినా చందుబాబు గారు సైలెంట్గానే ఉన్నారు. నువ్వెందుకు అంతరార్థాంతం చేస్తున్నావు? ఇంటికి పెద్ద కోడలు అంటున్నావు. పెద్ద కోడలవే, కాదనడం లేదు. మరి అంతకు మించి ఎక్కువ చేయకక్క. పెద్ద కోడలని నీకేమన్నా బాధ్యత అప్పగించారా? మామయ్య గారు నేను మాట్లాడలేకపోతాను వల్లి, నువ్వేం మాట్లాడు, ఏదో ఒక నిర్ణయం తీసుకొని నీకు అప్పగించారా? లేదు కదా. నువ్వెందుకు మరి అంత సీరియస్ అవుతున్నావు, అంత ఆవేశపడుతున్నావు అని చెప్పి నర్మద అనేసరికి, ఏంటమ్మా నర్మద, వల్లి తప్పు చేసింది అని అంటున్నావేంటి అనగానే, అవును మామయ్య గారు, వల్లి అక్కే తప్పు చేసింది. మిమ్మల్ని, చందుబాబు గారిని, కుటుంబంలో వాళ్ళందరినీ కూడా మోసం చేస్తూ తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చింది. ఎప్పటికీ అదే మోసంలో కంటిన్యూ అవుతుంది అని చెప్పనేసరికి, ఏంటా మోసం అనగానే, ఏంటా అని చెప్పనేసరికి, నర్మద ప్లీజ్ నర్మద, వద్దు నర్మద అనగానే, ఇందాకటి నుంచి నేను వద్దనే చెప్తున్నాను కదక్క. మరి నువ్వు నా మాట వినిపించుకోలేనప్పుడు నేను నీ మాట ఎలా వినిపించుకుంటాను? నేను ఎలా నీకు చెప్పిన దానికి సరే అని అంటాను అని చెప్పాను. కానీ మీ ఇద్దరు గొడవ ఆపి అసలు ఏం జరిగిందో చెప్పమ్మా నర్మదా అని చెప్పాను. కానీ మీరంతా అనుకుంటున్నట్టు వల్లి అక్కళ్ళు కోటీశ్వర్లు కాదు మావయ్య గారు. కేవలం వాళ్ళు ఒక సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకునే ఫ్యామిలీ వాళ్ళది. అయినా సరే పెద్దింటికి గేలం వేయాలి అన్న ఉద్దేశంతో మిమ్మల్ని నమ్మించి మోసం చేసి వాళ్ళకి ఇల్లులు లేకపోయినా అద్దె బట్టలు, అద్దె నగలు తెచ్చుకుని ఎంతో ఆర్భాటంగా పెళ్లి చేసినట్టు చేశారు అని చెప్పనేసరికి, ఆ డబ్బులు కూడా చందుబాబు గారు సేటు దగ్గర అప్పు తీసుకుని ఇచ్చిన డబ్బులే అని చెప్పనేసరికి, ఏంటి పెద్దోడా, ఏంటి నువ్వేం మాట్లాడవు అని చెప్పాను. కానీ అవును నాన్న, నేనే అప్పు తీసుకుని ఇచ్చాను, కానీ ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసింది అని చెప్పాను. కానీ ఏంటి, నువ్వు అప్పు తీసుకుని ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేసారా? మరి వీళ్ళ కాస్తి పోయింది అది ఇదంటే ఈ మధ్య కాలంలోనే కదా అప్పు తీరుంటుంది అని చెప్పాను. కానీ అవును మామయ్య గారు, 2 వారాల కిందటే అప్పు తీరింది. కానీ ఎలా తీరిందో ఏంటో ఎప్పటికీ తెలియదు. వీళ్ళ ఇల్లు చూసారనుకో షాక్ అవుతారు. మీకు గుర్తుందా, మనం మొదటిసారి నడిచి పెళ్లి చూపులకి ఒక ఇంటికి ముందుకు వెళ్ళి ఆగాము. భాగ్యం ఇల్లు అంటే అదే అని అన్నారు, కానీ ఆ ఇల్లు మాది కాదు అని చెప్పింది కదా భాగ్యం. ఆ ఇల్లే వాళ్ళ ఇల్లు, అదే వాళ్ళ అసలైన ఇల్లు. మిమ్మల్ని మోసం చేశారు. ఆ నగలు కూడా చెంబులో పెట్టి ఎందుకు దాచిపెట్టారో తెలుసా మామయ్య గారు? ఎందుకంటే ఆ నగలు బయటికి వస్తే అవి డూప్లికేట్ నగలన్న విషయం తెలిసిపోతుందన్న ఉద్దేశంతో. అందుకే చెంబులోంచి ఆ నగలు తీసి దాచిపెట్టారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటి వల్లి, ఏంటిదంతా అంటే మమ్మల్ని, నా కుటుంబాన్ని, నా కొడుకుని ఇంతలా మోసం చేస్తారా? 10 లక్షల రూపాయలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా తీసుకొచ్చి మీరు ఇదంతా చేశారు? నా కొడుకు అప్పు తీర్చారన్నందుకు సంతోషంగానే ఉంది. 10 లక్షల కోసం ఏదైనా మరొక తప్పు చేయబోతున్నారా? మరొకరిని మోసం చేయబోతున్నారా? మీరు మోసాలు చేయడం బాగా అలవాటైపోయిందే. నా కొడుకుని ఇంట్లోంచి బయటికి పంపించేయాలా? నా కొడుకు ఏం తప్పు చేశాడని? తన తండ్రి దగ్గరే కదా డబ్బులు తీసుకున్నాడు. ఎంత అవసరమై ఉంటే వాడు అంతలా తీసుకుని ఉంటాడు. పైగా డబ్బులు తిరిగి ఇచ్చేయడం కోసం వాడు తిరిగి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. నేను అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను.
పంపించేయండి, ధీరజ్ని ఇంట్లోంచి పంపించేయండి అంటున్నావు. నా కొడుకు ఇంట్లో ఉంటే నీకేమైనా కష్టమా? నా కోడలు ఇంట్లో ఉంటే నీకేమైనా కష్టమా? నా పెద్ద కొడుకు, నా నడిపోడు, నా చిన్న కొడుకు ముగ్గురు కూడా నాకు సమానమే. నా బిడ్డలు 5 నాకు పంచ ప్రాణాలు. అలాంటిది నా బిడ్డల్ని ఇంట్లోంచి బయటికి పంపించేయమని చెప్పే హక్కు, అధికారం నీకు లేదు. నువ్వు ఇంటికి పెద్ద కొడలవే కావచ్చు, కానీ నా బిడ్డల్ని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్పే హక్కు అయితే నీకు లేదు అని చెప్పనేసరికి, అది కాదండి మామయ్య గారండి అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పకమ్మా, నువ్వు ఎలాంటి దానివో ఇప్పుడు నర్మద చెప్తేనే కానీ నాకు అర్థం కాలేదు. తప్పులు నీవై పెట్టుకుని నా కొడుకుని ఇంట్లోంచి బయటికి పంపించమని చెప్పడానికి నీకెంత ధైర్యం? అంటే ఇన్ని రోజులు నువ్వు ఎన్ని మాటలన్నా ఎందుకు చేసావు ఇదంతా? అంటే ఇంట్లోంచి ఏదో రకంగా గొడవలు పెట్టి ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళిపోతే ఇల్లు అంతటినీ నువ్వే ఏలుకుందాం అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లో నా కూతుళ్ళు మాత్రమే అత్తవారింటికి వెళ్తారు, కానీ నా కొడుకులు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు. నా కొడుకులకి నేనంటే ప్రాణం. నా కొడుకులు ఎవరూ కూడా నన్ను చూడకుండా ఉండలేరు అంటూ రామరాజు అయితే చాలా కోపంగానే వల్లితో మాట్లాడతాడు. అది కాదు మామయ్య గారండి అని చెప్పనేసరికి, చూడు వల్లి, ఇంతకుముందు నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ప్రతిసారి కూడా ఏదో ఒక గొడవ పెట్టడానికే ప్రయత్నం చేస్తున్నావు. సర్లే, కొత్త కోడలు కదా, ఏమైనా అంటే బాధపడతావు అన్న ఒకే ఒక్క కారణం చేత నేను సైలెంట్గా ఊరుకున్నాను. ఇక మీదట అలా ఊరుకునేది లేదు. నా కొడుకుల విషయంలో తప్పు పట్టాలని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోను. నీ లిమిట్స్లో నువ్వు ఉండడం చాలా మంచిది అని చెప్పనేసరికి, అయినా మోసం చేసి అబద్ధాలు చెప్పి మాయ చేసి పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టిన నువ్వే ఈ రకంగా నా కొడుకుల్ని ఇంట్లోంచి బయటికి పంపించేమని చెప్పడానికి ఇంత ధైర్యం చేసినప్పుడు నా కొడుకులు ఏం తప్పు చేశారు? నా కొడుకులు ఎందుకు బయటికి వెళ్ళాలి? నా కొడుకులు ఎప్పటికీ తప్పు చేయరు. ఈ రామరాజు కొడుకులు ఎప్పుడూ నీతి నిజాయితీగానే ఉంటారు. తప్పు చేసే మనస్తత్వం కాదు. సర్లే, ఆడపిల్లవి, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి సైలెంట్గా ఊరుకుంటున్నాను. నర్మద చెప్పిన తర్వాత నీ మీద నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే నా కొడుకుని, నన్ను, నా కుటుంబాన్ని మొత్తం నువ్వు మోసం చేసి మరీ ఇంట్లో కోడలుగా అంగీకరించావు. అసలు నాకు వస్తున్న కోపానికి మీ అమ్మ నాన్నను ఇక్కడికి పిలిపించి నిన్ను తట్టాబుట్టా సర్ది బయటికి పంపించేయాలి. కానీ నేను అలా చేయను. ఎందుకంటే నాకు ఒక పెళ్లి కావాల్సిన కూతురు ఉంది. నేను ఒక కూతురికి పెళ్లి చేసి పంపించాను. ఎదుటి వాళ్ళ ఇంట్లో నా కూతురు ఏ రకంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటానో, మీ ఇంటి నుంచి వచ్చిన నువ్వు కూడా అలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే చివరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి అవకాశమే రాదు. ఇంకొకసారి ఇంటి పెద్ద కోడల్ని, నాకు ఇంట్లో బాధ్యతలు ఉన్నాయి, ఈ ఇంటిని చక్కదిద్దవలసిన అవసరం, బాధ్యత అన్నీ నాకు ఉన్నాయి అంటూ నువ్వు మాత్రం చెప్పొద్దు. అర్థమవుతుందా? వెళ్ళు లోపలికి అని చెప్పనేసరికి, నాన్న క్షమించు నాన్న, అది అవసరమై తీశాను అనగానే, ఒక్క మాట నాకు చెప్పి తీసుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదరా. మన ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలు అనుకున్నా పర్వాలేదు, బయట నుంచి వచ్చిన అమ్మాయి నిన్ను తక్కువ చేసి నిన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమని చెప్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే ఇంకొకసారి ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండు. ఆ 1,00,000 రూపాయలు బ్యాంకులో వేసేసేయని చెప్పాను. కానీ అలాగే నాన్న వేసేస్తాను, రేపు వేసేస్తాను, చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి అక్కడి నుంచి కాస్త ధీరజ్ వెళ్ళిపోతాడు. ధీరజ్ వెళ్ళడంతో ధీరజ్ వెనకాల చందు వెళ్తాడు. వెళ్ళి, నన్ను క్షమించరా చిన్నోడా అని చెప్పాను. కానీ నువ్వేం చేసావురా పెద్దోడా అని చెప్పనేసరికి, నా వల్లే కదా నాన్న నిన్ను తిట్టాడు అని చెప్పాను. కానీ అలాంటివి ఎన్నో అన్నాడు నాన్న నన్ను తిట్టినా నేను పెద్ద ఫీల్ అవును. అదే నిన్నన్నా నడిపోనన్నా వాడు బాధపడతారు. అయినా నాన్న మనసులో నేను ఉన్నానని ఇప్పుడు తెలిసింది కదా, నేను తప్పు చేయనని నాన్న నమ్ముతున్నారు. మరి ఇంకెందుకు? నువ్వు ఎప్పుడూ నాకు సారీ చెప్పొద్దు పెద్దోడా.
మనం ఎప్పుడు కూడా ఇలాగే కలిసి ఉండాలి. ఎవరికి కష్టం వచ్చినా కానీ మనసులో దాచుకోవద్దు. పైగా నువ్వు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ మనసులో అస్సలు దాచుకోవద్దు. ఇంతకుముందు ప్రేమించిన అమ్మాయి విషయంలో కూడా నువ్వు ఇలానే చేశావు. అప్పుడు ప్రేమించిన అమ్మాయినే నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు మన కుటుంబంలో ఇలా గొడవలు వచ్చేవి కావేమో. అందుకే ఏది మనసులో పెట్టుకుని నువ్వే బాధపడద్దు పెద్దోడా అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త చందుకు చెప్తాడు. అప్పుడే సాగర్ వస్తాడు. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకుంటున్నారని చెప్పాను కానీ అలా అంటావేంటి నడిపడా, అలా మాట్లాడకు. నువ్వు కూడా మాతో పాటే. నీకు అవకాశం లేదు, అందుకే నువ్వు సహాయం చేయడం లేదు. లేదంటే నీకు అవకాశం ఉండుంటే ఖచ్చితంగా నువ్వు సహాయం చేసేవాడివి కదా. నువ్వు దాని గురించి ఆలోచించకుండా అందరం కలిసి ఉండాలి. అర్థమవుతుంది కదా. నర్మద వదిన నిజాన్ని బయట పెట్టి మంచి పని చేసింది అనగానే మరి 10 లక్షలు తీసుకుందన్నమాట ఇప్పటి వరకు చెప్పలేదేంటి పెద్దోడా అని చెప్పాను. కానీ ఏం చెప్పాలి, వాళ్ళు ఇచ్చేస్తాను అన్నారు. నాన్నకు తెలిస్తే ఎక్కడ నాన్న నా మీద పెట్టుకున్న నమ్మకం పోతుందా అన్న ఉద్దేశంతో నేను ఆ విషయాన్ని ఇప్పటి వరకు నాన్నకు చెప్పలేదు. మీ ముందు ఎలా చెప్పగలుగుతాను అనగానే అదే రా నీకు ముందు నుంచి వచ్చింది. ఏదైనా సరే మనసులో పెట్టుకునే బాధపడిపోతావు. 3 నెలల నుంచి 10 లక్షల గురించి నువ్వు ఎంత టెన్షన్ పడుంటావు, ఎంత స్ట్రగుల్ అనుభవించుంటావు. అదంతా కూడా మనసులో పెట్టుకుని అందుకనేనా అప్పుడు ఒకసారి నువ్వు చాలా డల్ అయిపోయావు. నాకు నీ విషయంలో ఎప్పుడూ భయమే. నువ్వు ఎప్పుడు ఏం చేస్తావో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటావని ఎప్పటికప్పుడు నేను భయపడుతూనే ఉంటాను అంటూ ధీరజ్ మాట్లాడేసరికి ఏదైనా చిన్నోడు ధైర్యంగా చేస్తాడన్నయ్య అని చెప్పాను. కానీ వాడు అలా ధైర్యంగా చేసినందువల్లే ఈరోజు నాకు ఈ ప్రాబ్లం రాకుండా ఉంది. లేదంటే నాకు ఈరోజు ప్రాబ్లం వచ్చేది కదా అని చెప్పి చందు అనేసరికి సర్లే మొత్తానికైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఎలాంటి గొడవ లేదు. అంతా సంతోషంగా ఉంది. నాన్నకు దగ్గర ఈ విషయం ఎక్కడ బయట పడిపోతుందేమోనని భయపడ్డాను. కానీ విషయం బయట పడినా నాన్న నన్ను అర్థం చేసుకున్నారు. నా మీద నాన్నకు ఎలాంటి ప్రేమ ఉందో నాకు బాగా అర్థమైంది అని చెప్పి ధీరజ్ కాస్త అనుకుంటాడు. ఇంకా అలా అనుకున్న వాళ్ళు సరే వెళ్ళి పడుకో అన్నయ్య, ఈ విషయాలేమీ మనసులో పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండు. జరిగిందేదో జరిగిపోయిన దాని గురించి ఎప్పుడూ ఆలోచించకూడదు. జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తేనే మనకు ముందు భవిష్యత్తు బాగుంటుంది. ఎప్పుడు ఏ క్షణాన్న ఏం జరుగుతుందో అంతా ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు. మన చేతుల్లో ఏముంటుంది. ఈరోజు ఈ గొడవ జరగాలని ఉంది, జరిగింది అంతే. నాన్నకు నా మీద ఉన్న ప్రేమ బయటపడింది. కొడుకుల పట్ల నాన్నకున్న శ్రద్ధ బయటపడింది. ఇవన్నీ కూడా మనకు తెలియాలనే ఈరోజు ఈ గొడవ జరుగుతుంది. వదిలేసేయండి, ఎవ్వరు కూడా ఈ గొడవను మనసులో పెట్టుకోవద్దు, పట్టించుకోవద్దు అని చెప్పి ఇంకా ధీరజ్ చెప్తాడు. ధీరజ్ గదిలోకి రావడంతో నువ్వు ఇలాంటి పని చేసినప్పుడు నాకు ఒక మాట చెప్పాలి కదా ధీరజ్. ఆ 1,00,000 రూపాయలు నేను ఏదో రకంగా అరేంజ్మెంట్ చేసేదాన్ని కదా అని చెప్పాను. కానీ ఎవరిని అడిగి? మీ నాన్నని అడిగా, మీ అన్నని అడిగా. ఎందుకు వాళ్ళ డబ్బులు? నాకు ఎవరి డబ్బులు అవసరం లేదు. నేను కష్టపడి సంపాదించే నేను ఏదైనా చేస్తాను అంతే తప్ప వేరే ఎవరిని కూడా చెయ్యి చాచి అడగవలసిన అవసరం నాకు లేదు. మా నాన్న నన్ను అలానే పెంచారు. కష్టపడి సంపాదించాలి. ఒకరి దగ్గర దేహి అంటూ చెయ్యి చాచడం మా కుటుంబంలో ఎవ్వరికీ నచ్చదు. సరే, నువ్వు నాకు హెల్ప్ చేస్తానన్నావు కాబట్టి ఇక మీదటి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పి ధీరజ్ కాస్త చెప్తాడు. ఇంకా అంతా కూడా చాలా సంతోషపడతారు. మీరు ధీరజ్ని కోపడతారనుకున్నానండి అనగానే ఎలా కోపడతారనుకున్నా బుజ్జమ్మ? వాడు నా కొడుకు. వాడు ఏం చేసినా కరెక్టే చేస్తాడు. వాడి విషయంలో నాకు కోపం వస్తుంది. ఎందుకు, ఎప్పుడు అంటే వాడు కొన్ని పిచ్చి పనులు చేస్తాడు. అవి నాకు నచ్చవు. అందుకోసమని ధీరజ్ విషయంలో అప్పుడప్పుడు నేను కోపపడి వాడిని కరెక్ట్ చేయాలనుకుంటాను. వాడు కరెక్ట్గానే వెళ్తాడు. ఒకప్పుడు వాడు నాలా ఉండేవాడు. నేను ఇంతకు ముందు ఎలా ఉండేవాడినో అలా ఉండేవాడు. అందుకే అంటూ మాట్లాడేసరికి సర్లేండి, మొత్తానికైతే ధీరజ్ మీద ఉన్న ప్రేమ బయటపడింది. వల్లి విషయం కూడా బయటపడింది. దీన్ని ఎక్కువ ఇష్యూ చేయడం అనవసరం. సర్లే, అందరూ సంతోషంగా ఉండడమే కావాలి అని చెప్పి బుజ్జమ్మ ఇటు రామరాజు మాట్లాడుకుంటారు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.